విషయాన్ని, ప్రతి దర్శనాన్ని ఎంత చక్కగా లెక్కించి మనతో వివరించి మాట్లాడుతుండో చూద్దాం. హెజ్కేలు 12:21 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చి, నరుపుతుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నదని ఇజ్రాయేల్ దేశంలో మీరు చెప్పుకొని సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము. దేవునికి స్తోత్రం. పోయిన సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది. అయ్యో, పోయిన సంవత్సరంలో నా వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలే, కళలు నెరవేర్చబడలే, దర్శనాలు నెరవేర్చబడలే, అయ్యో నా దేవా ఇట్లా నా పరిస్థితి ఏంటి అని అనుకుని నిరుత్సాహపడుతున్నావా? నీకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇజ్రాయెల్లో ఎవ్వరును ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకం చేసేదాన్ని కనుక నీవు వారితో ఇట్లను, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనం నెరవేరును. దేవునికి స్తోత్రం. దినాలు వస్తున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, అయిపోయింది మా పరిస్థితి, అంత దారుణంగా ఉందని నువ్వు భయపడుతున్నావా? దినాలు వస్తున్నాయి అంట. దేవునికి స్తోత్రం. దినములు వచ్చుచున్నవి ఏమని? ప్రతి దర్శనము నెరవేర్చబడను, ప్రతి కళ నెరవేర్చబడు, నీ ప్రతి జీవితంలో నీకు ఉన్న ఆశ నెరవేర్చబడుతుందంట. వ్యర్థమైన దర్శనములు, ఇచ్చకుమలాడు, సోదెగాడ్ల మాటలైనను ఇజ్రాయెల్లో ఇంకనూ ఉండవు. ఇంకనూ దేవుని బిడ్డల ఇటువంటి మాటలు, అయ్యో నాకు అది జరిగింది, ఇది జరిగింది, బాధ, వేదన ఏది పని చేయదట. దేవునికి స్తోత్రం. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను ఇచ్చి మాట ఇంకనూ ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను ఈ మాట ఇచ్చి దాన్ని నెరవేర్చును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవు, నరపుత్రుడా, నీవిక్క దేవునికి స్తోత్రం, కనబడిన దర్శనం నెరవేర్చుటకు బహుదినములు జరగవలేనని, బహుకాలం జరిగిన తర్వాత కలుగును, దాన్ని వీడు ప్రవచించుచున్నారని ఇజ్రాయేలు చెప్పుకొనిచున్నారు కదా. వాళ్ళు అనుకుంటున్నారు కదా, వీళ్ళు ఇట్లా చేస్తారు కదా. కానీ ఏంటంటే దేవుడు ఏమంటున్నారు 28లో, అలాగే కాబట్టి నీవు వార్త ఏంటాను, ఇంకా ఆలస్యం లేక, ఇంకా ఆలస్యం లేదు, ఇంకా అసలు టైమే లేదు. అటువంటి వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడింది కాక, అసలు అవి అయిపోయినాయి, ఇంకా అవ్వదు, మాకు టైం అయిపోయింది అనుకునే ప్రతిది కూడా అంట దేవుడు. ఇక ఆలస్యం లేక నేను చెప్పిన మాటలు అన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు జరిగిపోయింది, అది నీ జీవితంలోకి రావడానికి కొంచెం టైం పట్టింది, అంతేగాని జరిగిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అందుకే 1 కొరింథీలు 2 కొరింథీలు 1 అధ్యాయం 21-22 ఏమంటారు? దేవునికి స్తోత్రం. అన్నీ కూడా దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆమీన్. ఏది ఉన్నా నీ జీవితంలో ఆమీన్ అన్న, ఆమీన్ అన్న ప్రతిదానికి దేవుడు అద్భుతం చేయబోతుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, గొప్పగా అద్భుత చరకారాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృప దయచేయండి. తండ్రిని ఆలస్యమని బాధపడుతూ, చింతపడుతూ, వేదన పడుతున్న నీ బిడ్డల కుటుంబాలు మీరే దీవించండి, నడిపించండి, సహాయత దయచేయండి, సంతోషంతో నింపండి ప్రభుత్వం. ఆలస్యాన్ని తండ్రి అద్భుతంగా మార్చండి. నా తండ్రి నీ బిడ్డల కుటుంబం అంతా నీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.